ఎల్నినో ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏ పంట వేయాలి, భూమిలో పోషకాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుతం ఏ పంటకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనే సందేహాలకు సమాధానం కోసం రైతులు భూసార పరీక్షా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అధికారులు సైతం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఫలితాలు అందిస్తున్నారు. భూమిలో ఏ పోషకం లోపించిందో ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన ఎరువులు మాత్రమే వినియోగించే అవకాశం ఉంటుందని, అలాగే తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ప్రస్తుత నీటి సరఫరాకు తగినట్లు ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకునే వెసులుబాటు ఉంటుందంటూ సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించి 3298 నమూనాలను సేకరించాలని లక్ష్యం నిర్ణయించగా ప్రస్తుతానికి 27 మండలాల నుంచి దాదాపు 2016 నమూనాలు చేరాయని, ఎప్పటికే రైతులకు నమూనాలు అందించామని, జులై నెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామంటూ వివరిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల్ని వినియోగించినట్లయితే రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ భూసార పరీక్ష నిర్వహించే ముందు మనకి రైతుల పొలాల్లో మట్టిని సేకరించాలి. ఒకే విధంగా ఉన్న పొలంలో, అంటే మనము చూడడానికి కానీ ఎత్తు పొలాలు లేకుండా, లేదా లాస్ట్ ఇయర్ కెమికల్స్ వాడిన విధానం కూడా అన్నిటికీ ఒకే రకంగా ఉండేటట్లు, అలాంటి పొలాల్లో మనం ఒక 5 ఎకరాలని ఒక యూనిట్గా ఎంచుకున్నట్లయితే ఆ యూనిట్లో మనము 10 నుంచి 12 చోట్ల జిగ్జాగ్ మేనర్లో లేదా జడ్ షేప్లో ప్లేసెస్ని ఎంచుకొని ఆ ప్లేసెస్లో పైన ఉన్న చెత్తా చెదారం అంతా తొలగించి 15 సెంటీమీటర్ల లోతులో గుంత తవ్వి వీ షేప్లో ఉన్న సైడ్ వాల్స్, అంటే పక్క గోడల నుంచి మనము పారతో మట్టిని పలుచని పొరలాగా తీసుకొని ఈ 10 నుంచి 12 ప్లేసుల్లో ఈ విధంగా సేకరించిన మట్టిని శుభ్రమైన పాలిథిన్ షీట్ మీద వేసుకొని చతుర్విభజన పద్ధతి అనే ప్రకారము ఆ పద్ధతి ద్వారా మనం చివరికి 1/2 kg మట్టి వచ్చేటట్లు సేకరించాల్సి ఉంటుంది. ఏ ఫార్మర్ ఫీల్డ్లో తీసాము, ఏ సర్వే నెంబర్లో తీసాము, ఎంత ఏకరేజ్ ఉంది, లాస్ట్ ఇయర్ ఏ క్రాప్ వేశారు, వేయబోయే పంట ఏంటి, వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలన్నిటితో కూడిన ఒక కాగితం స్లిప్ని దాంట్లో వేస్తాము. ఈ శాంపుల్స్ అన్నిటిని కూడా మనము భూసార పరీక్షా కేంద్రం ఒంగోలు వారికి పంపుతాము. మేము ఆ శాంపుల్స్ని ఒక పద్ధతి ప్రకారము ల్యాబ్ కోడ్ ఇచ్చుకొని 12 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. వాటి ఫలితాలను మనము భూసార పరీక్షా పత్రం ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ 12 రకాల పరీక్షల్లో మనకి pH అంటే ఉదజని సూచిక అంటాము. ఆ ఉదజని సూచిక మనకి 6.6 నుంచి 7.3 వరకు ఉంటే కనుక ఏ రకమైన పంటలకైనా కూడా ఆ నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈసీ అంటే లవణ సూచిక, ఆ లవణ సూచికకు సంబంధించి 2 కన్నా తక్కువ ఉన్నట్లయితే అవి మనం విత్తనం మొలకెత్తేదానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి నత్రజని, భాస్వరము ఇవన్నీ కూడా ఏ మోతాదుల్లో ఉండాలనేది మనము ఆ కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ వారు ఈ సంవత్సరం 3298 నమూనాలను సేకరించాల్సిందిగా ప్రకాశం జిల్లాలో సేకరించాల్సిందిగా నిర్దేశించున్నారు. వాటిలో ఇప్పటి వరకు మనకు 27 మండలాల నుంచి 2016 దాకా ల్యాబ్కు చేరి ఉన్నాయి. దాంట్లో మేము 1249 శాంపుల్స్ అనాలిసిస్ కూడా చేశాము. జూలై నెలాఖరికల్లా కూడా శాంపుల్స్ అన్నీ కూడా విశ్లేషణ జరిపి ఆ ఫలితాలను కార్డు రూపంలో రైతులకు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. మనము భూసార పరీక్షలు జరపడానికి మట్టి నమూనాలను సేకరించేటప్పుడు ఎరువుల్ని అప్లై చేసిన ఫీల్డ్స్లో కానీ లేదా చెట్లు నీడల్లో కానీ అలాంటి ప్లేసెస్లో తీయకూడదు. ఎక్కువగా వేసవి కాలంలో అయితే మనకు పంట కూడా లేకుండా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మనం మట్టి నమూనాలను సేకరించాలి. అదేవిధంగా ఎవరైనా ఫార్మర్ శాంపుల్ తీసి మట్టి పరీక్ష చేయించుకోవాలి అనుకుంటే పంట వేసున్నప్పుడు కూడా వరుసల మధ్యలో శాంపుల్ని తీసుకొని వచ్చినట్లయితే అది కూడా పరీక్ష చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ శాంపుల్స్ అన్నీ కూడా మనకి సాయిల్ హెల్త్ కార్డ్ RKVY స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి స్కీమ్ కింద ఇవి తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ అన్నీ కూడా సాయిల్ హెల్త్ కార్డ్ యాప్ అనే దాని ద్వారా మనకి ఫీల్డ్ లెవెల్లో RSK స్టాఫ్, రైతు సేవా కేంద్రంలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు యాప్ ద్వారా, SHC యాప్ అంటారు, ఆ యాప్ ద్వారా వాళ్ళు శాంపుల్ తీయడం జరుగుతుంది. ఆ యాప్లో QR కోడ్ని స్కాన్ చేయడం వలన మనకి ఆ శాంపుల్ ఎక్కడ తీశారు అనేది జియో కోఆర్డినేట్స్ కూడా దాంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ శాంపుల్స్ అన్నీ కూడా STL భూసార పరీక్షా కేంద్రం వారి లాగిన్లో సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్లో ఎనేబుల్ అవుతాయి. భూసార పరీక్షా కేంద్రంలో మేము ఎనాలిసిస్ అంటే పరీక్షలు జరిపిన తర్వాత ఆ పరీక్షా ఫలితాలని ఆ పోర్టల్లోనే మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన కార్డ్స్ని మనము RSK స్టాఫ్ ద్వారానే మరలా రైతులకు అందజేయడం జరుగుతుంది. అలాగే వాటర్ శాంపుల్ కూడా ఆ నీరు మనకి
వ్యవసాయానికి సాగుకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేసి అది కూడా కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది.